నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి పొందిన ప్రజలకు వివరంగా చెప్పడమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ కమిషనర్ సిహెచ్ చిన్నారావు గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది, దీనివల్ల ఉపయోగం ఏంటి? నేను లాస్ట్ 20 years నుంచి సర్వీస్లో ఉన్నానండి. గవర్నెన్స్ ట్రెండ్ మారుతున్నట్టుగా అనిపించింది. అంటే సంక్షేమ రాజ్యం నడుస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకి ఇంకా అన్ని వర్గాలకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి ఏదో చేయాలి అనే తాపత్రయం ప్రభుత్వాల్లో కనిపిస్తోంది. ప్రజల నుంచి డిమాండ్ కూడా అదే ఉంది. ఇక ఈ ఉద్దేశంతో దీన్ని నెరవేర్చాలని ప్రభుత్వాలు జనరల్గా కష్టపడుతూనే ఉన్నాయి. ఇక భారతదేశం చిన్న దేశం కాదు. ఎన్ని మతాలు, ఎన్ని జాతులు, భౌగోళికంగా ఉన్న పరిస్థితులు, అటు గిరిజనులు కావచ్చు, హరిజనులు కావచ్చు, ఇక రకరకాలైన గ్రూప్స్ ఉన్నాయి కదండి. అందరికీ వాళ్ళకి పనికొచ్చే సమాచారం, అంటే ఈరోజు ఎంత సోషల్ మీడియా ఇంప్రూవ్ అయినా, ఎంతటి కమ్యూనికేషన్ డెవలప్ అయినా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇంప్రూవ్ అయినా కూడా ఇంకా కొంత గ్యాప్ ఉండిపోతుంది ఎప్పుడు కూడా. నేను రూరల్ డెవలప్మెంట్లో కూడా పనిచేసినప్పుడు నేను కూడా గమనించాను స్వయంగా. అంటే చాలా విషయాలు అవసరం లేని విషయాలు ప్రజలకు తెలుస్తాయి, వాళ్ళకి అవసరమైన విషయాలు ప్రజలకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కూడా మన జనాభాలో సగం మందికి ఇన్సూరెన్స్ లేదంటే నమ్ముతారా మీరు? పర్సనల్ ఇన్సూరెన్స్ అండి. మనకి ఏదైనా జరిగితే రేపటి రోజు మన వెనకాల ఉన్న కుటుంబం ఇబ్బంది పడకూడదు. అది కూడా సంవత్సరానికి 12 రూపాయలు. అదే సంవత్సరానికి 340 రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో మనకి అకౌంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఏదైనా జరిగితే కుటుంబం నిలబడుతుంది అనే విషయం చాలామందికి తెలియదు కదండి. అవును సార్. సో ఇలాంటి గ్యాప్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇలాంటి యాత్రను పెట్టడానికి ప్రధాన కారణం అనుకుంటున్నాను నేను. రెండవది, ముఖ్యంగా ట్రైబల్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా మొన్న నవంబర్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో మొత్తం ట్రైబల్ అంతా కవర్ చేద్దాం అనుకున్నారు, ట్రైబల్ ఏరియాస్ అని. ఆ తర్వాత లేదు, గ్రామీణ ప్రాంతాలు కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న 2,50,000 గ్రామ పంచాయతీలని, ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదండి, ప్రచార రథాలు, ప్రచార వాహనాలు తయారు చేసి వాటిని ప్రతి గ్రామ పంచాయతీకి పంపించి అక్కడ ప్రచారం జరిగేలాగా అక్కడున్న లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు చాలా కీలకం అండి. ఈరోజు సర్పంచ్, వార్డు మెంబర్, అటు మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్, అక్కడున్న కౌన్సిలర్స్ చాలా ప్రధానం. వాళ్ళకి అవగాహన కలిగితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ స్కీమ్స్ అన్నీ 100% ప్రజలందరికీ చేరతాయనే ఉద్దేశంతో ట్రైబల్ ఏరియాలతో స్టార్ట్ చేసింది. అటు గ్రామీణ ప్రాంతాలు, ఈరోజు పట్టణ ప్రాంతాలకు కూడా వచ్చింది. రీసెంట్గా గవర్నర్ గారు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో కూడా ఇదే యాత్ర గురించి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం, అవగాహన కల్పించడం కూడా జరిగింది, మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా దీని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్న ఈ టైంలో, అంటే ముఖ్య ఉద్దేశం అదే అంటారా? అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో గ్రామీణ ప్రజలకి అవగాహన లేకపోవడం. ఎస్ అండి, నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వారంలోనే దేవగఢ్లో 10,000వ జనరిక్ జనౌషధి షాప్స్ అంటున్నాం కదండి. మనం మెడికల్ షాప్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి ఒక టాబ్లెట్ కానీ ఏదైనా కొనుక్కుంటే అదే సేమ్ అయితే అది పేటెంటెడ్, నాన్ పేటెంటెడ్లో 10 రూపాయలకు వస్తుందనే విషయం చాలామందికి ఈ రోజుకి తెలియదండి. ఒకవేళ తెలిసినా మనలాంటి వాళ్ళు కొంతమందికి అపోహలు ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి. చూసారు కదా. అవును సార్. ఏంటి అది పనిచేస్తుందా, పని చేయదు, అది బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ అని. మరి 10,000 దుకాణాలు ఈరోజు ఓపెన్ అయ్యాయంటే కారణం జనాల్లో ఆదరణ ఉంది. టార్గెట్ 25,000 దుకాణాలు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తూ అక్కడే నమో దీదీ డ్రోన్ యోజన అని చెప్పి కొత్త స్కీమ్కి అంకురార్పణ చేశారు. మనం ఆ స్కీమ్ గురించి కూడా చెప్పుకోబోతామండి. తప్పకుండా సార్. అంటే ఇప్పుడున్న కొన్ని వందల పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ పథకాన్ని ఈ సంకల్ప యాత్ర కార్యక్రమంలో హైలైట్ చేయబోతుంది?
ఇక్కడ సమాజంలో ప్రధానంగా కొన్ని వర్గాలు ఉన్నాయండి. ఆ వర్గాలకి ఉద్దేశించిన పథకాలు, ముఖ్యంగా రైతులు, వాళ్ళకి ఏ పథకాలు ఉన్నాయి, ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఆ పథకం నేరుగా ఉపయోగించుకోవాలి. అలాగే మహిళలు, వాళ్ళకి ఏ పథకాలు ఉన్నాయి, యువత, అటు నిరుద్యోగ యువత, స్కిల్ కావాల్సిన వాళ్ళు కానీ ఉద్యోగం కావాల్సిన వాళ్ళు కానీ, ఇక జనరల్ పబ్లిక్, మిగిలిన వాళ్ళు, పూర్ పీపుల్, మిగిలిన వాళ్ళు నా ఉద్దేశం పూర్ పీపుల్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ వర్గాలు. ఫోకస్ అంతా వీళ్ళ మీదే పెట్టారు. వీళ్ళకి ఏదైతే చేరాలనుకుంటున్నామో ఆ పథకాలు ద్వారా చేరాలనుకున్నారు, ఆ పథకాలు ప్రచారం చేస్తున్నారు. 17 ఉన్నాయండి ఇంపార్టెంట్ పథకాలు. ఒక 17 ఉన్నాయి జనరల్ పబ్లిక్ ఉద్దేశించినవి, ట్రైబల్కి ఉద్దేశించినవి ఒక 5 పథకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రజలు కానీ, రైతులు, మహిళలు, యువకులు, అంటే ఇలా నేరుగా ప్రయోజనం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా చెప్పగలరా మీరు? ఒక 3-4 కేంద్ర ప్రభుత్వ పథకాలు బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయండి. రోజు మనకి కడుపు నింపుతోంది. అంటే ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయండి? కేంద్రం ఇస్తున్న సబ్సిడీయే కదండి. అలాగే మహిళలు, ఈరోజు 10 కోట్ల మంది మహిళలు 90 లక్షల ఎస్హెచ్జీల్లో ఉన్నారండి. ఈ మహిళలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం వస్తుంది కదండి. ఇక రైతులకి నానో యూరియా, నానో డిఏపి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 15 విడతల్లో 2.8 lakh crores అండి, 2.8 lakh కోట్ల రూపాయలని ఇప్పటికీ పంపిణీ చేసింది. ఈ విషయాలన్నీ రైతులకి తెలియాల్సి ఉంది. ఇంకొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కూడా వెళ్ళి అవగాహన కల్పించుకొని అక్కడ డిమాండ్ చేసి మరీ సర్వీస్ తీసుకోవాలి. అంటే ఈ సర్వీసులు ఏవి కూడా చాలా వరకు 99% కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించదండి ఎప్పుడు కూడా. అటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే స్థానిక సంస్థల ద్వారా ప్రతి పథకం అమలు జరగాల్సిందే. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు ఉండరండి. అంటే ఒక విఆర్ఓ, ఒక పంచాయతీ సెక్రటరీ, లేకపోతే ఒక అంగన్వాడీ వర్కర్, ఒక ఆశా వర్కర్, వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధులు. అలాగే స్థానిక సంస్థల అజమాయిషీలు, అంటే లోకల్ సర్పంచ్ దగ్గర నుంచి లోకల్ మేయర్, కార్పొరేటర్, కౌన్సిలర్, వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్కీమ్స్ ఎఫెక్టివ్గా వెళ్ళాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ స్టాఫ్ ఇంపార్టెంట్ అవుతారు. సో ప్రజలకు ఎప్పుడైతే అవగాహన కలిగిందో ఆ అవగాహన బేస్ చేసుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ డిమాండ్ చేస్తారు, సర్వీస్ తీసుకుంటారనే ఉద్దేశంతో కేంద్రం మరింత అవగాహన కల్పించాలని ఈ సంకల్పయాత్రను స్టార్ట్ చేశారండి. అంటే ఇందాక మీరు చెప్పారు డ్రోన్ యోజన పథకం అని చెప్పి, దాని గురించి ఒక బ్యూటిఫుల్ స్కీమ్ అండి, దీదీ డ్రోన్ యోజన. అది నమో దీదీ డ్రోన్ యోజన అని చెప్పి రీసెంట్గానే దానికి పేరు మార్చారు. ఫస్ట్ ఫేజ్లో 15, అంటే మనకి 90 లక్షల పైన ఎస్హెచ్జీలు ఈ రోజుకి రిజిస్టర్ అయినాయి. 10 కోట్ల మంది ఉన్నారు. 15,000 ఎస్హెచ్జీలు అండి. అంటే 15,000 ఇంటూ 10, 150,000 మంది ఇక్కడ లబ్ధి పొందుతారు నేరుగా. ఎంత మంచి స్కీమ్ అంటే ఈరోజు వ్యవసాయంలో నా ఉదాహరణ చెప్తాను. మా మానమా ఉండేవాడు, పురుగు మందు కొట్టి అండి, అవగాహన లేక మాస్క్ పెట్టుకోవడం, టవల్ పెట్టుకోవడం జరిగినా అప్పుడప్పుడు అతను చనిపోయాడండి సడన్గా ఆ ప్రభావానికి. అంటే అటు ప్రాణ నష్టంతో పాటు పురుగు మందులు కొట్టేటప్పుడు విపరీతమైన వేస్టేజ్ ఉంటుందండి. మనం ఆ స్ప్రేయర్లతో కొడుతున్నప్పుడు గాలివాటానికి అటు ఇటు వెళ్ళిపోవడం, వేస్టేజ్, ఇవన్నీ ఉంటే మనుషుల ప్రాణాలు ప్రమాదం. అట్ ది సేమ్ యూరియా కూడానండి. యూరియా కానీ డిఏపి కానీ ఏదైనా కానీ ఒక ఎరువు అందిస్తున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళేదానికంటే కొంత వేస్టేజ్ ఉంటుంది. డ్రోన్ వల్ల ఉన్న గొప్ప ఉపయోగం ఏంటంటే టార్గెటెడ్గా ఎంత కావాలో అంత. లక్కీగా ఇప్పుడు నానో యూరియా, నానో డిఏపీలు కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. కాబట్టి అంటే దిగుబడి పెరగడానికి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్. సెకండ్, ప్రాణ నష్టం రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. థర్డ్, ఈ డ్రోన్స్ ఎప్పుడైతే టెక్నాలజీ రంగప్రవేశం చేశాయో ఆటోమేటిక్గా మనుషుల పని సులువు అవుతుంది మనకి. అలాగే అట్ ది సేమ్ టైం చక్కటి రిటర్న్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా ఎవరికి వాళ్ళు డ్రోన్, కనీసం రైతు సంఘాలు డ్రోన్ కొనుక్కొని ఆపరేట్ చేసుకొని, ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. మనకున్న గొప్ప బలం ఎస్హెచ్జీలండి. మీకు తెలుసు ఎస్హెచ్జీ విజయాలు ఇంకా మనం ఇక్కడ చెప్పుకోలేనన్ని విజయాలు ఉంటాయి. వాళ్ళు చేయలేని పని అంటూ ఉండదు. మనం ఎస్హెచ్జీ అంటే అందరూ చదువుకొని ఉమ్మనే ఉంటారని లేదండి. అందులో డిగ్రీలు, పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, ఇంజనీరింగ్లు చదివిన యువత చాలామంది ఉంటారు ఎస్హెచ్జీలో. ఐటీఐ, డిప్లొమా ఆ స్థాయి వాళ్ళు సరిపోతారు. లైట్గా వాళ్ళకి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తే ఒక మెంబర్ డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే డ్రోన్ రిపేర్కి సంబంధించి ఒక క్లస్టర్గా ఒకరికి ట్రైనింగ్ ఇస్తే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి. అంటే మనం ఫోటోగ్రఫీలో ఇంత డ్రోన్లు వాడుతూ ఉంటాం కదండి, సేమ్ అదే మోడల్ ఉంటుంది, పెద్ద డ్రోన్ ఉంటుంది. ఓకే.
అంటే ఒక 50 కిలోలు 100 కిలోలు కూడా తేలిగ్గా అది మోయగలుగుతుంది. ఒక గంట అరగంట ఫ్లై చేయగలుగుతుంది. ఓకే. చూసే ఉంటాం, మనం చాలామందిని చూసి ఉంటాము. ఆ డ్రోన్స్ని ఇక్కడ ఇస్తారండి. ఒక డ్రోన్ వచ్చి 10 లక్షల రూపాయలు. 10 లక్షలు ఒక ఎస్హెచ్జి కొనగలదా? ఇబ్బందే. సో ఇక్కడ వాళ్ళకి 80% సబ్సిడీ ఇస్తానంటుంది గవర్నమెంట్. 80% సబ్సిడీ అంటే 8 లక్షల రూపాయలు ప్రయోజనం. ఈ 8 లక్షలు తీసుకొని ఒక 2 లక్షలు బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తే అటు బ్యాంక్ నుంచి 10 లక్షలతో డ్రోన్ తీసుకుంటే ఒక ఏరియాని ఆల్మోస్ట్ అలా ఒక గ్రామాన్ని పూర్తిగా కవర్ చేసేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం రైతులకి బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఒక రకంగా డబుల్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కూడా కాస్త ఆదాయం పెరుగుతుంది. 10 మంది ఉన్న గ్రూప్ సభ్యులు నెలకి కనీసం ఒక 5-10 వేల రూపాయలు లాభం కింద చూసే అవకాశం ఇక్కడ కనపడుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశంలో ఈ పెద్ద పెద్ద ఎరువుల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ స్కీమ్ ప్రవేశపెట్టండి, ఇది అవసరం, మేము కూడా కావాల్సినంత సపోర్ట్ అంటే అటు టెక్నికల్గా కానీ ఇంకో రకంగా కానీ ఆల్రెడీ యూరోప్లోను అమెరికాలోను కొన్ని కెనడా ఇలాంటి దేశాల్లో బాగా వాడుతున్నారండి అగ్రికల్చర్లో డ్రోన్స్. సో ఇది కూడా త్వరలో వస్తుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వచ్చి ఇక్కడ మహిళలను సెలెక్ట్ చేసి ఎస్హెచ్జీలకి ఇచ్చే అవకాశం ఉండదు. మిగిలిన స్కీమ్స్ లాగే ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పనిచేసే అధికారులు ఉంటారు. వాళ్ళు చక్కగా ఉత్సాహంగా ఉన్న ఎస్హెచ్జీలని మహిళల్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రోన్స్ అందించడం, ఆ తర్వాత డ్రోన్ పైలట్ ట్రైనింగ్, ఆ తర్వాత రిపేర్ చేయడానికి ఒక క్లస్టర్ ఏర్పాటు, అక్కడ ఒక మనుషుల్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ చూస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డ్రోన్ వచ్చింది. అందరి ఆసక్తి ఈ డ్రోన్ దీదీ యోజన అంటే ఏంటి, మనం తీసుకోవచ్చా, మనం తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అనే ఇంట్రెస్ట్ చాలామందికి వచ్చేసిందండి. ఫస్ట్ ఫేజ్లో ఈ 15,000కి ఇచ్చేస్తే దీని సక్సెస్ని బేస్ చేసుకొని అవుట్కమ్స్ని బేస్ చేసుకొని మళ్ళీ చిన్న చేంజెస్ చేసుకుంటూ ఇంకాస్త ఇన్నోవేటివ్గా ఇంకాస్త ర్యాపిడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ అవసరమయ్యే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో తప్పకుండా ఉపయోగించుకోదగ్గ పథకం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నాయండి. అంటే ఉపయోగించుకోదగ్గ అని అనకూడదు, మ్యాండేటరీ అంటాను నేనైతే. ఎందుకంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ముసలితనం అందరికీ వచ్చేస్తుంది. 60 ఏళ్ల తర్వాత బ్రతకటం చాలా కష్టం అయిపోయిన పరిస్థితి ఈరోజు మన సమాజంలో సగం మందికి పైనే ఉంటుంది. కాస్తో కూస్తో కలిగిన వాళ్ళు కూడా కొడుకు కూతుళ్ళ చేతుల్లోనే నష్టపోతున్నారు. రీసెంట్గా నేనే కొన్ని ఆర్టికల్స్ కూడా ఇచ్చాను ఇదే విషయం మీద. కోర్టులో ఫైట్లు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు. నా కాళ్ళ మీద నేనే బతకాలి, అది కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, చేయి చాపి అడుక్కునే పరిస్థితి రాకూడదు అనుకుంటే పెన్షన్ అండి. ఈరోజు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ వస్తుంది, కానీ కుటుంబానికి ఒకటే వస్తుంది, ఒక 3,000 రూపాయలు వస్తుంది, అది సరిపోని పరిస్థితి. ఈ రోజు నుంచే కాస్త పొదుపు చేసుకుంటే, పొదుపు అంటే భారీ పొదుపేం కాదు, చాలా తక్కువ. ఈ సిగరెట్ తాగేవాడైతే నాకు తెలిసి రోజుకు ఒక సిగరెట్ ఖర్చు, గుట్కా తినేవాళ్ళు లేకపోతే పాన్ వేసుకునేవాళ్ళు, ఇంకా చిన్న అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి. అంటే మనం రోజువారీ సంపాదనలో జస్ట్ 2-1% ఉంటుందండి. అది పెట్టుకోగలిగితే 60 ఏళ్ళు దాటిన తర్వాత గౌరవంగా చక్కగా హుందాగా బ్రతికే అవకాశం కొన్ని పథకాలు కల్పిస్తున్నాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అటల్ పెన్షన్ యోజన అంటారు. 2015లోనే స్టార్ట్ అయిందండి. కానీ ఈ రోజుకి భారతదేశంలో అందరూ తీసుకున్నారా అంటే లేదు, ఇంకా గ్యాప్ చాలా ఉంది. అందుకోసమే ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర లాంటివి పెట్టి ముఖ్యంగా పల్లెటూళ్ళల్లోనూ ట్రైబల్ ఏరియాలోనూ చాలా తక్కువ ఉందండి ఈ కవరేజ్. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏం కాదు, నాకు పొలం ఉంది కదా, ఇల్లు ఉంది కదా, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం ఉంది, పెన్షన్ వస్తుంది కదా అనుకుంటున్నారే కానీ దీని మీద దృష్టి పెట్టట్లేదు. అదే అడ్వాన్స్డ్ కంట్రీస్లో చూడండి, చక్కగా ముందే ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనం ఒక ఏజ్ వచ్చింది అనుకుందాం, ఆ ఏజ్లో సంపాదిస్తున్నాం, ఆ సంపాదిస్తున్న ఏజ్లోనే 1-2% పెట్టుకుంటే చక్కగా హుందాగా బతికే అవకాశాన్ని ఎందుకండి వదులుకోవడం. ఇక్కడ ఈ అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళ వరకు అవకాశం ఉందండి. అంటే 18-40 అనేది మంచి ప్రొడక్టివిటీ ఉన్న ఏజ్, కష్టపడగలిగే వయసు. కొంత సంపాదన తీసి పక్కన పెడతాం. ఎలా ఏంటి అంటారు, ఇక్కడ ఎక్కువ కష్టపడక్కర్లేదండి. మీ బ్యాంక్ మేనేజర్ని కాంటాక్ట్ చేసి నాకు అటల్ పెన్షన్ యోజన కావాలని అడగండి. బ్యాంకు మేనేజర్ దొరకని పక్షంలో బ్యాంకు మిత్ర దగ్గర నుంచి చాలా సిఎస్పీలు కూడా వచ్చేసినాయి ఈరోజు, అక్కడ కూడా చేస్తున్నారు. సో అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఎంత అనేది, మీకు ఎంత పెన్షన్ కావాలనుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 1000 రూపాయల నుంచి 5,000 వరకు ఇక్కడ అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల వయసున్న వ్యక్తి 5,000 రూపాయలు నాకు పెన్షన్ కావాలి అనుకున్నాడు. 60 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది.
అనుకున్నప్పుడు ఇతను జస్ట్ 42 రూపాయలండి, జస్ట్ 42 రూపాయలు. 42 రూపాయలకి వాల్యూ ఏముందండి ఈ రోజున? ఆ 42 రూపాయలు పే చేస్తే సరిపోతుందండి, నెలకి 42 రూపాయలు. లేదు నాకు 5,000 కావాలి అనుకుంటే 5 × 42 210 రూపాయలు నెలకు పే చేస్తే గౌరవంగా చక్కగా 5,000 రూపాయలు తీసుకోవచ్చు. 18 సంవత్సరాలు, అదే 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి అయితే నెలకి 291 రూపాయి 1000 రూపాయల పెన్షన్ కోసం పే చేయాల్సి ఉంటుందండి. అదే 5,000 కావాలనుకుంటే 1,454 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇక మిగిలిన వయసులన్నీ కూడా ఆ బ్యాంకు వాళ్ళు డీటెయిల్డ్గా చెప్తారండి. ఇక ఇక్కడ ఉన్న గొప్ప సౌలభ్యం ఏంటంటే ప్రతి నెల బ్యాంకుల చుట్టూ తిరిగి లేకపోతే ఇంకో చోట డబ్బులు కట్టి రసీదులు తెచ్చుకోవడం ఇలాంటివి లేకుండా ఒక సేవింగ్స్ అకౌంట్కి మ్యాప్ చేస్తారు. జనరల్గా 99% ఈరోజు లక్కీగా జన్ధన్ యోజన అదొక స్కీమ్, గొప్ప స్కీమ్. దాని ద్వారా అందరికీ అకౌంట్లు ఏర్పాటు అయిపోయినాయి, రూపే కార్డ్స్ ఇచ్చారు, ఆ ప్రయోజనాలు కూడా పొందుతున్నారు మన వాళ్ళు. సో అక్కడ ఈకేవైసీ ఇచ్చేసి బ్యాంక్ మేనేజర్ గారికి ఫామ్ ఇచ్చేసి ఓకే అంటే ఏదైతే మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయో ఆటోమేటిక్గా దీనికి అంటే ఈ ఖాతాకి మ్యాప్ వెళ్ళిపోతూ ఉంటాయండి. ఫైనల్గా మనం 60 సంవత్సరాలు వచ్చినప్పుడు దర్జాగా హాయిగా మన అకౌంట్లో తిరిగి పడుతూ ఉంటాయి పెన్షన్ డబ్బులు. ఇది అటల్ పెన్షన్ యోజనలో ఉన్న గొప్ప అవకాశం అండి. ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి సంబంధించి సహాయం ఏమైనా ఉందా? అలాగా ఏదైనా బెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైనా ఉందా? మనకి చాలా దరిద్రాలు ఉన్నాయండి మన సొసైటీలో. ఇన్సూరెన్స్ కూడా ఒకటని చెప్పుకోవాలి, అంటే అవగాహన లేకపోవడం. మంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కానీ మన వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే బాధ్యత కూడా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటారా, 12 రూపాయలకి జస్ట్ సంవత్సరానికి 12 రూపాయలండి. ఈరోజు 12 రూపాయలకి ఏమొస్తుందో మన అందరికీ తెలుసు. 12 రూపాయలు ఓకే, ఒక బ్యాంకులో ఒక ఫామ్ ఇచ్చినా చాలు, జస్ట్ ఆ మేనేజర్కి ఒక కన్సెంట్ ఇచ్చినా చాలండి. నీకు 2 లక్షలు బీమా ఇస్తాను అన్నా కూడా ఎప్పటికీ కవరేజ్ కాని వాళ్ళు ఉన్నారండి మన పాపులేషన్లో. ఈరోజు భారతదేశంలో అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంది అనేది వాస్తవమే. ఒక్కొక్కరికి 2 నుంచి 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. నాలాంటి వాడికి 4 అకౌంట్లు కూడా ఉండొచ్చు, రకరకాల అవసరాలు. ఓకే, తప్పులేదు. కానీ మనకి ఏదైనా జరిగితే అంటే మనకి ఏమీ జరగదు అనేది ఒకటి ఉండిపోతుందండి మన సొసైటీలో, ధీమా. ఒకవేళ జరిగిన ఆ ఇల్లు ఉంది, పొలం ఉంది ఇట్లా అనుకుంటారే కానీ నేను చాలామందిని చూశానండి నా సర్వీస్లోనే. మట్టి ఖర్చులకి, మనిషి చనిపోతే మట్టి ఖర్చులకు డబ్బులు లేని వాళ్ళని చూశాను. కనీసం ఏదో ఒక చనిపోయిన వెంటనే ఏదో ఒక అవసరం ఉంటుందండి, దానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేని వాళ్ళు ఈ రోజున మన సొసైటీలో 30 to 40% ఉంటారండి. వాళ్ళు కనీసం ఇన్సూరెన్స్ అంటే చనిపోయాక వెతుకుతారండి. అవును సార్. మనిషికి ఆ పెట్లు అతను దాచుకున్నవి ఇప్పుడైతే ఫోన్లు వగేరా వెతుకుతున్నారు, ఏమైనా కట్టాడా అని. సార్, అంటే బతుకున్నప్పుడు మాత్రం డిస్కస్ చేయరు ఇంట్లో. అదే ఇంట్లో 4 పెద్దవాళ్ళు ఉన్నాం, 18 సంవత్సరాలు దాటాయి, మనకి జస్ట్ 12 రూపాయలు లేకపోతే 340 రూపాయలు. లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్కి వెళ్తే ఇక్కడ 12 రూపాయలు కదండి, ప్రైవేట్ ఇన్సూరెన్స్లో దీనికి 100 రెట్లు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 2 లక్షలకి మీకు టర్మ్ పాలసీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఏదైనా జరిగితేనే అక్కడి నుంచి డబ్బులు వస్తాయి అన్నట్టు టర్మ్ పాలసీ. ఒక 10 లక్షల రూపాయలకి టర్మ్ పాలసీ, ది బెస్ట్ అనుకున్న ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలు చూడండి. దాంతో పోల్చుకుంటే 90% లోయెస్ట్ ప్రైస్ 12 రూపాయలకి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనేది కల్పించారు. మనం చేయాల్సింది ఏముంది ఇందులో, బ్యాంక్ మేనేజర్కి కన్సెంట్ ఇస్తే చాలు. సరే బ్యాంకుకి కూడా వెళ్ళలేం, బ్యాంకు మిత్ర ఉన్నారు, ఫోన్ చేసి చెప్పొచ్చు, మొబైల్ బ్యాంకింగ్ అన్నీ వచ్చేసినాయి ఈ రోజుల్లో. అది చెప్పుకున్నా కానీ మనకి వెంటనే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇంకెవరికి అంటారా, 18 నుంచి 70 సంవత్సరాల వరకు అప్లై అవుతుందండి. అంటే 18 సంవత్సరాలు నిండితే చాలు, 70 సంవత్సరాల లోపు ఉంటే చాలు అందరికీ. అంటే ఏదైనా డెత్ వస్తేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనుకుంటాము, కాదండి. ఏదైనా కానీ మేజర్ యాక్సిడెంట్స్ జరిగి మేజర్ పార్ట్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరిగినా 2 లక్షలు ఇస్తున్నారు. అంటే పూర్తి అంగవైకల్యం అంటారు, కాలు పోవడం, చెయ్యి పోవడం, లేవలేని పరిస్థితి కొన్ని ఉన్నాయి. పాక్షిక అంగవైకల్యం అక్కడ లక్షిస్తున్నారండి. ₹1,00,000 చిన్న విషయం ఏం కాదు కదండి మనం ఖర్చు పెట్టేదంతా పోలిస్తే. రెండొకటి ఏంటంటే ఆటో డెబిట్ అనేది పెట్టుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉంది అందరికీ, చక్కగా ఆటో డెబిట్ రాసి ఇచ్చేస్తే మన అకౌంట్లో ఎప్పుడు ₹12 ఉంటే అప్పుడే కట్ చేసుకుంటారు ఆటో డెబిట్, అంతేనండి. సార్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే నిరుద్యోగ యువతకి ఏదైనా ఉద్యోగం లేదా ఉపాధి కోరుకునే వాళ్ళకి ఏదైనా స్కీమ్ ఉందా? మన సొసైటీలో స్కిల్కి కరువు లేదండి. అంత టాలెంటెడ్ యూత్ ఉన్నారు, అంత స్కిల్ ఉన్న ఆర్టిజన్స్ ఉన్నారు. అవును, మీకు గుర్తుందో లేదో, బ్రిటిష్ వాడికి అగ్గిపెట్టెలో
పట్టే చీరని ఆ రోజు అవును సార్. 200 సంవత్సరాల కిందట నేసిస్తే ఆశ్చర్యపోయారు మన పనితనం చూసి. ఏంటి ఎంత గొప్ప కళాకారులు ఉన్నారా అని. స్కిల్డ్ ఆర్టిజన్స్ అంటామండి. ఆల్మోస్ట్ 30 లక్షల పైన ఉన్నారు భారతదేశంలో. అంటే అఫీషియల్ గణాంకాలు చెప్తున్నా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎవరు అంటే అగ్గిపెట్టెలో చీర పట్టించిన వాళ్ళే కాదండి. ఈరోజు టాపీ పని చేసేవాళ్ళు, అద్దకం పని చేసేవాళ్ళు, ఇంకా చేతి వృత్తి అండి. ఏదైనా ఒక పనిముట్టు వాడుతూ, అంటే పెద్ద పెద్ద మిషనరీల జోలికి వెళ్లకుండా ఒక పనిముట్టు వాడుతూ అద్భుతాలు సృష్టించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా వాళ్ళని కళాకారులు అనాలి. అవును సార్. వాళ్ళకి పనికొచ్చే స్కీమ్ రీసెంట్గా పిఎం విశ్వకర్మ యోజన అని ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారండి. గొప్ప స్కీమ్ ఇది. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలను రీచ్ అవుతుంది. లక్కీగా బడ్జెట్ ఎలకేషన్ కూడా చేశారు. 15,000 కోట్లు ఎలకేషన్ కూడా చేశారండి. ఏం చేస్తారు అంటారా? ప్రతి వాళ్ళకి ఒక కిట్ కావాలి కదండి. కనీసం ఐరన్ చేసుకునే వాళ్ళకి ఒక ఐరన్ బాక్సు, మిగిలిన మెటీరియల్ కావాలి. అలాగే చర్మకారులు ఉన్నారు, వాళ్ళకి చెప్పుల దగ్గర నుంచి బ్యాగ్స్ దగ్గర నుంచి తయారు చేయడానికి ఒక కిట్ కావాలి. అలాగే స్వర్ణకారులు ఉన్నారు, బంగారం వగేరా తయారు చేయడానికి కావాలి. ఈ కిట్స్ ఇస్తున్నారండి వీళ్ళకి ఫ్రీగా. అంటే యావరేజ్గా ఒక కిట్ వాల్యూ 15,000 రూపాయలు వేసుకోవచ్చు. యావరేజ్గా కిట్ ఫ్రీగా ఇస్తారు. కిట్ ఫ్రీగా ఇస్తే అయిపోతుందా అనే ఒక డౌట్ రావచ్చు మనకి. దాంతోనే బతికేయాలి కదా అందరూ. కాస్త పెట్టుబడి కావాలి, ఒక షాప్ పెట్టుకోవాలి, లేకపోతే తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముకోవాలి. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదండి. దీనికోసం ఒక 3 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ రూపంలో ఇప్పిస్తున్నారు. అంటే లైక్ ముద్రా యోజన లాగా. ముద్రాకి దీనికి ముడిపెట్టకూడదు, ఇది సెపరేట్ అన్నట్టు. అంటే చూడండి ఎంత ఇన్నోవేటివ్గా ఉందో. అటు కష్టపడేవాడికి ముందు టూల్ బాక్స్ ఇవ్వాలి చక్కగా. వాడు తయారు చేయడానికి కావాల్సిన పెట్టుబడి కోసం కొంత డబ్బు ఇవ్వాలి, మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇది మరి ఇప్పుడు మనం చెప్పుకుంది ఒక 2-3 రకాల వృత్తులే చెప్పుకున్నాం. ఒక 40 పైన ఉన్నాయండి వృత్తులు ఇలాంటివన్నీ కూడా. ఆ 40 కూడా మన వాళ్ళు ఇక్కడ లిస్ట్ ఇస్తారు. ఆ 40 వృత్తుల వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎవరికి అప్లై చేయాలి అనే డౌట్ మళ్ళీ మామూలే మన వాళ్ళకి. మనకి ఈరోజు కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని గ్రామ పంచాయతీ, సచివాలయం నుంచి స్టార్ట్ చేసుకొని ఎండిఓ ఆఫీస్, అంటే అందరికీ తెలిసినవి ఇవే కదా. ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అప్లై చేసుకుంటే నాకు రాదు అనేది పెట్టుకోకూడదండి. చాలామంది ఎవరో మధ్యవర్తిని పట్టుకోవాలి, ఎవరో చెప్తేనే ఇస్తారు అనుకుంటారు. అలాంటిది ఏమి ఉండదండి. ఇక్కడ గవర్నమెంట్ అలొకేషన్ చేసి ఇంత టార్గెటెడ్ పీపుల్కి ఇంకా ఇంకా ఇవ్వాలని కదా వికసిత యాత్రలు ఇవన్నీ చేస్తోంది. సంకల్ప యాత్ర చేస్తున్నాము. సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందండి. ఇంకొకటి రీసెంట్గా ప్రతి రైల్వే స్టేషన్లో, విజయవాడ రైల్వే స్టేషన్ కూడా, మీరు హైదరాబాద్ కూడా చూడండి, కొన్ని షాప్స్ కొత్తగా కనపడుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా? చేశాను సార్. అక్కడ స్పెషల్లీ కొండపల్లి బొమ్మలు అమ్ముతూ ఉంటారు, ఇంకొక చోట పొందూరు ఖద్దర అమ్ముతూ ఉంటారు, ఇంకో చోట ఇంకొకటి అమ్ముతూ ఉంటారు. ఈవెన్ తినుబండారాలు కూడా, డోక్రా మహిళలు తయారు చేసిన తినుబండారాలు కూడా కొన్ని స్టాల్స్ ఇస్తున్నారు. రైల్వేని కూడా గవర్నమెంట్ ఈ రకంగా ముందుకు తీసుకొచ్చి వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వండి అని చెప్పిందండి. సో ఆ ఏర్పాట్లు కూడా, అంటే గవర్నమెంటు ప్రజల గురించి ఆలోచిస్తోంది. కష్టపడేవాడిని పైకి తీసుకురావాలి, స్కిల్ ఉన్నవాడిని ఇంకా తీసుకురావాలి అని. ఇక స్కిల్ డెవలప్మెంట్లో అయితే అనేకం అండి. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంది. వాళ్ళు అనేక కౌశల్ యోజన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆర్టిజన్స్, స్కిల్డ్ ఆర్టిజన్స్కి మాత్రం ఈ స్కీమ్, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి స్కీమ్, ఇమ్మీడియట్గా సహాయం పొందే అవకాశం ఉన్నటువంటి స్కీమ్ పిఎం విశ్వకర్మ యోజన అండి. మా స్టూడియోకి విచ్చేసి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించిన విషయాలు, అలాగే అనేక పథకాల గురించిన విషయాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. మంచి సమాచారం దూరదర్శన్ వాళ్ళ ద్వారా 10 మందికి అందుతోంది. అందులో నేను కూడా భాగస్వామిగా ఉన్నందుకు సంతోషం. థ్యాంక్ యూ. ఇది ఈనాటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించిన కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.